కోర్టులో ఏ న్యాయమూర్తి ఏ కేసును విచారించాలన్నది నిర్ణయించేది హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తూ ఉంటారు. న్యాయమూర్తులు వారికి వాళ్ళగా మేము పలానా కేసు విచారిస్తామంటూ తీసుకొని విచారించే పరిస్థితి ఉండదు. ఏపీ హైకోర్టులో పలు బెయిళ్లకు సంబంధించిన పిటిషన్ల విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డికి అప్పగించారు, కె శ్రీనివాసరెడ్డికి. కానీ ఇప్పుడు ఆయన ఏకంగా ట్రోలింగ్ దెబ్బకు మిగిలిన కేసులు విచారించకుండా వచ్చే వారం ఇంకో బెంచ్ దగ్గర చూసుకోండి ఈ కేసులు అంటే ఆయన తప్పుకున్నారు. అంటే ఒక విధంగా ట్రోలింగ్ ద్వారా ఒక న్యాయమూర్తినే భయపెట్టేశారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు దీనిపైన హైకోర్టు ఏం చేయబోతోంది, ప్రధాన న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ ఒక న్యాయమూర్తి ట్రోలింగ్కు భయపడి బెదిరిపోయి బాధపడి కేసుల నుంచి తప్పుకునే పరిస్థితులు మొదలైతే, ఇది సక్సెస్ అయితే ఈ ఫార్ములా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ద్వారా కూడా న్యాయమూర్తులు కేసుల నుంచి తప్పుకునే పరిస్థితిని తీసుకువస్తే ఇకపైన కోర్టుల్లో బెంచ్ హంటింగ్ కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. బెంచ్ హంటింగ్ అన్నది కోర్టులో చేయాల్సిన అవసరం లేదు. ఫలానా న్యాయమూర్తి దగ్గరికి మన కేసు వెళ్తోంది, మన పార్టీకి సంబంధించిన కేసు అని అనుకున్నప్పుడు ఆ న్యాయమూర్తి ఫేవర్గా మనకు అనుకూలంగా తీర్పు ఇవ్వరేమో అనే ఉద్దేశం ఉన్నప్పుడు ముందే ఆ న్యాయమూర్తికి వ్యతిరేకంగా విపరీత స్థాయిలో ట్రోలింగ్ చేస్తే ఆ న్యాయమూర్తి నా మీద ఇలాంటి ట్రోలింగ్ జరుగుతుంది కాబట్టి నేను ఈ కేసును విచారించలేను అని తప్పుకుంటే ఇక కోర్టుల్లో బెంచ్ హంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. న్యాయమూర్తుల్ని ఇలా కూడా ట్రోలింగ్ చేసి కూడా లొంగ తీసుకొని బెదరగొట్టి పారిపోయేలా చేసే పరిస్థితులు ఉంటాయి. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? న్యాయమూర్తులు ఎవరికి బెయిల్ ఇవ్వకూడదా? హైకోర్టు ఎవరికి బెయిల్ ఇవ్వకూడదని చెప్తున్నారా? ఏ కేసు మీద స్టే ఇవ్వకూడదు అన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలుచుకుందా ఇండైరెక్ట్గా? ఒకవేళ నిజంగానే పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతూ ఉన్నారు, మరి వాళ్ళకి ఎప్పుడు బెయిల్ ఇవ్వాలి? బెయిల్ అనేది హక్కు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. నేరం నిరూపితం కాకముందే కేవలం దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో కొద్ది రోజుల పాటు లోపల పెడుతూ ఉంటారు. వాళ్ళేం నేరస్తులని నిర్ధారణ అయింది కాదు, కేవలం వాళ్ళ అక్యూజ్డ్, కేవలం నిందితులు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదన్నట్టుగా ఒత్తిడి రావడాన్ని న్యాయమూర్తులు కోర్టులు ఎలా తీసుకోవాలి? ఇక ప్రభుత్వమే చెప్పాలేమో మరి. అయితే మేము పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇతడిని ఇన్ని నెలల పాటు లోపల పెట్టాలనుకుంటున్నామని ఇండైరెక్ట్గా బయటకు చెప్తే అప్పుడు దాన్ని బట్టి న్యాయమూర్తులు అన్ని రోజుల పాటు బెయిల్ ఇవ్వకుండా ఈ కేసుల్ని సాగదీసే పరిస్థితిని తీసుకొని వస్తూ ఉన్నారా? ఆలోపు బెయిల్ ఇస్తే మా మీద ఎక్కడ ట్రోలింగ్ జరుగుతుందని న్యాయమూర్తులు భయపడే పరిస్థితిని తెస్తూ ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఇప్పటికే కింది కోర్టులు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులే చెప్తున్నాయి చాలా యాంత్రికంగా రిమాండ్కి ఇచ్చేస్తూ ఉన్నారు మీరు అని. ఎందుకు ఇస్తూ ఉన్నారంటే కింది కోర్టుల్లో ఒక ఒత్తిడి ఉంది. తాము రిమాండ్కి ఇవ్వకపోతే ఎక్కడ మా మీద ఇలా ట్రోలింగ్ జరుగుతుందేమో, మూగదాడులు జరుగుతాయేమో అని భయంతో ఉన్నారు చాలామంది న్యాయమూర్తులు. ఇప్పుడు అది హైకోర్టుకు తాకింది. కె శ్రీనివాసరెడ్డి నా మీద ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక కేసులు విచారించలేను, మరో బెంచ్ దగ్గర వచ్చే వారం చూసుకోండి అని చెప్పారంటే ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా దీని మీద ఇంటర్ఫేర్ అయ్యి ఆలోచన చేస్తారేమో చూడాలి. ఎందుకంటే తన ఆధీనంలో నడిచే ఒక న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తి ట్రోలింగ్ కారణంగా కేసుల విచారణ నుంచి తప్పుకునే పరిస్థితి వస్తే, ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత మిగిలిన న్యాయమూర్తులు కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని బెయిల్ ఇవ్వాల్సిన సమయము పరిస్థితి ఆసన్నమైనా సరే బెయిల్ ఇవ్వడానికి భయపడే పరిస్థితికి న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులే వస్తే ఇక చాలామందికి హక్కులు అన్నవి ఇంకా మిగిలే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైనా ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటారా? నా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని ఒక న్యాయమూర్తి బెంచ్ మీద చెప్పారు కాబట్టి స్వయంగా ఏపీ పోలీసులే జోక్యం చేసుకొని ఎవరు ఆ ట్రోలింగ్ చేసిన వాళ్ళని గుర్తించి కేసులు పెట్టే పరిస్థితి ఉందా అంటే ఆ పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే ఈ ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 2-3 నిర్ణయాలు వచ్చాయి కోర్టు నుంచి అన్న ఉద్దేశంతో ట్రోల్ చేస్తున్నారు. అంటే పరోక్షంగా యాంటీ వైసీపీ, ప్రో టీడీపీ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతం ఇక్కడ అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఏపీ పోలీసులే స్వతహాగా ఒక న్యాయమూర్తిని ఇలా చేస్తున్నారంట కదా అని ఎంక్వైరీ చేసి ఆ ట్రోలింగ్ చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్వయంగా కె శ్రీనివాసరెడ్డి చెప్పారు, జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అని. అంటే ఆ ట్రోలింగ్ చేసిన వ్యక్తులు ఎవరు, ఎలా ట్రోలింగ్ చేశారు, ఏమేం వ్యాఖ్యలు చేశారు, ఎలా విమర్శించారు అన్నదంతా ఆయన చూసే ఉంటారు. కాబట్టి హైకోర్టు ఏమైనా దీన్ని సుమోటోగా తీసుకొని ఇలా ట్రోలింగ్ చేసిన వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా? లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూలింగ్ పార్టీతో ఎందుకు మనుకని న్యాయస్థానాలు కూడా ఊరుకుంటాయా? ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మాత్రం న్యాయస్థానాల మీద కూడా నమ్మకం సడలే అవకాశం ఉంటుంది. గతంలో లాగా ఇప్పుడు న్యాయమూర్తులు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ పైన స్పందించకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు జ్యుడిషియరీ కూడా నిలవలేకపోతుందా, వెనుకడుగు వేస్తుందా అన్న ఒక ఒపీనియన్కి అవకాశం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఒక న్యాయమూర్తి స్వయంగా బెంచ్ మీదే నన్ను ట్రోల్ చేశారు, అందువల్ల ఈ పరిస్థితి అని చెప్పి మరీ కేసుల విచారణ నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది,
సుమోటోగా తీసుకుంటుందా, లేకుంటే జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి దీని మీద ఫిర్యాదు ఇస్తారా, లేకుంటే తన ఆధీనంలోని కోర్టులో ఇలాంటి పరిస్థితి ఉండడం పైన స్వయంగా సీజేనే జోక్యం చేసుకొని దీని మీద విచారణకు ఏమైనా ఆదేశిస్తారా అన్నది చూడాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే మాత్రం అధికార పార్టీ పైచేయి సాధించినట్టే జ్యుడిషియరీ మీద కూడా అని భావించే అవకాశం అయితే ఏర్పడుతుంది.